సర్వతస్సంప్లుతోదకే అట్టి మాదిరిగా తావాం సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ నూతిలో నీళ్లు మన అవసరాన్ని తీర్చలేదు. మొత్తం ఏంటంటే చెరువులు అక్కడ ఎక్కడో ఉంది పెద్ద అసలు ఆ చెరువులో నీళ్ళే గొప్ప, అదైతేనే మన అవసరం తీర్చగలదు. ఈ నీళ్ళు సరిపోదు అన్నాడు అనుకోండి, లేదా అవతల చెరువులో కంటే ఇంకా పెద్ద గొప్ప నదిలో నీరు అన్నాడు అనుకోండి, వాళ్ళని మనం ఏమంటామండి, దాన్ని ఉపమానంగా వాడేటండి. నీకు కావలసిన అవసరం తీర్చడానికి ఏ నీడైనా సరిపోదు, అక్కడ దాకా వెళ్ళిపోవలసిన అవసరం లేదు కదా. అట్టి మాదిరిగా తావాన్ సర్వేషు వేదేషు, సమస్త శాస్త్రాలు చదివేసాడు, వేదాలన్నీ చదివేసాడు. ఇంకొకడు అసలు వేదమే తెలుసు, అది ఎలా ఉందో చూడలేదు. తావాన్ సర్వేషు వేదేషు వేద బ్రాహ్మణస్య విజానత. మరి అతనికి ఏం తెలిసిందండి? బ్రహ్మజ్ఞానం తెలిసింది. బ్రాహ్మణస్య విజానత అంటే బ్రహ్మనిష్టలో ఇది ఆత్మ, ఇది అనాత్మ అని తెలిసిందండి. ఇంకొకటి శాస్త్రాలన్నీ పట్టేసేటండి, చిన్నప్పుడు కానించి కష్టం చేసేటండి, శ్లోకాలు మంత్రాలు ఛందస్సుతో చక్కగా పారాయణం చేసేటండి. తావాను సర్వేషు వేదేసి, మొత్తం వేదాలన్నీ చదివాడు. మొత్తం వేదాల యొక్క సారాంశం ఏమిటండి? దేవుడు తెలుసుకోవడం, ఆత్మ తెలుసుకోవడం. వేదాల యొక్క ఉద్దేశం ఏమిటండి? ఆత్మ తెలుసుకోవడం, ఆత్మసాక్షాత్కారం పొందడం గురించి చెప్తున్న శాస్త్రాలన్నీ కదండి. అయితే మనం సాధన చేయటండి, శాస్త్రాలన్నీ చదివి పక్కన పెట్టి ఇంకో శాస్త్రం పక్కన పెట్టి ఇంకో శాస్త్రం అలా వేదాలన్నీ చదువుతాడండి, నిత్యము చదువుతానే ఉంటాడు. వేదాలన్నింటి యొక్క ఉద్దేశం ఏంటండి? ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం. దేవుడు అంటే ఏంటి, ఆ దేవుడు మనడు ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి విషయం కదండి. కానీ ఇతను ఎన్ని గొడవలు నీకు ఎక్కలేదు కదా, నీ దొడ్లో ముచ్చుంది కదా, ఆ నూతిలో నీళ్ళు నీకు ఎలాగైతే నీ అవసరాన్ని తీర్చేస్తున్నాయో నువ్వు ముక్కు మూసుకుని బ్రాహ్మణస్య విజానత, బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మస్వరూపాన్ని సాక్షి అంటే ఏంటో తెలుసుకున్నాడు, సాధన చేసి తెలుసుకున్నాడండి. గురువు శాస్త్రం అవసరమే, దాన్ని నిమిత్త మాత్రంగా చేసుకుని సాధన చేసేటు స్పష్టంగా స్వరూపమాను సాక్షాత్కారం చేసుకున్నాడు. అప్పుడు ఇతను తెలిసి ఇది అనాత్మ, ఇది ఆత్మ, ఇది నేను, ఇది నేను కాదు. దేవిషయాన్ని రెండింటినీ తెలుసుకున్నాడండి. అతను తెలుసుకున్నాడండి. అతను తెలుసుకుంటే పని పూర్తవలేదు. ఏమని? ఎందుకని? అతనికి తెలిసిందండి, ఇతనికి తెలిసిన విషయమే అతనికి కూడా తెలిసిందండి. ఎలా తెలిసింది? అతనికి పరోక్షంగా తెలిసింది, ఇతనికి ప్రత్యక్షంగా తెలిసింది. ఇప్పుడు పరోక్షంగా అన్ని చదివి 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 ఏది చూసినా సరే దేవుడు నీకు శరీరంలో ఆత్మరూపంలో ఉన్నాడో, ఆత్మస్వరూపమే నీ స్వస్వరూపం. ఏ శాస్త్రం చదవండి, ఇన్ని శాస్త్రాల్లో చదివినప్పటికీ కూడా అన్నింటి యొక్క సారాంశం ఏంటండి? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే. అంచేత ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే తెలుసుకున్నాడండి అతను. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఏం చేయాలండి అతను? మళ్ళీ అంటే ఇతను అవన్నీ చదవకుండానే తెలుసుకుని సాధన చేసాడండి, తెలుసుకున్నాడండి. ఇప్పుడు ఇద్దరిలోనే ఎవరు ఎక్కువ? అతను ఇంకేతం బట్టలు రాలేదా? లోకం ఏమైనా గొప్పగా చెప్తుందండి, అవన్నీ చదువుకున్నాడు కదండి, అతను కూడా చెప్తున్నాడు కదండి. అతను గొప్పవాడు అనిపిస్తుంది, కానీ నిజానికి గొప్పవాడు ఇతనే. ఎందుకంటే ఇతను తోడు సమానత్వంలోకి రావాలనుకోండి, అతను మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఇతను చేసిన పని చెయ్యాలి. ఇతను పని చేయిస్తే ఇప్పుడు అప్పుడు అపరోక్షం అవుతుంది. ఇతను పనిలోకి రాకుండా అతను ఆ విధానంలో ఉన్నాడు అనుకోండి, పరోక్షం అవుతుంది. అంటే పరోక్ష జ్ఞానం, అపరోక్ష. పరోక్ష జ్ఞానం దేవుడు ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఉదాహరణకి మనకు అజ్ఞానం రెండు రకాలు. అజ్ఞానం ఉంటే ఏం చేయాలండి? దేవుడిని తెలియని తనానికి ఏం పేరండి? అజ్ఞానం అని పేరు అంటాం కదండి. జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు మనకి? అజ్ఞానము లేదు. ఏ జ్ఞానం?
దేవుడు తెలియని తనమే అజ్ఞానం. దేవుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఉంటాడో అనే విషయం మనకి తెలియలేదు అనుకోండి. అలాగే ఎవరికైతే తెలియలేదో వాడిది అజ్ఞాని అంటున్నాం కదండి. ఈ అజ్ఞానం వల్ల రెండు కార్యాలు ఉన్నాయి. రెండు కార్యాలు ఏంటి? ఆవరణాలు అంటారు. ఆ రెండు ఆవరణాలకి అసత్వాపాదక ఆవరణం, ఆవానాపాదక ఆవరణం అని చెప్పేసి రెండు మూతలండి. ఆవరణం అంటే అజ్ఞానం అంటే తెలియనితనం. ఆ తెలియనితనం వల్ల ఏర్పడినటువంటి ఆవరణాన్ని మూత అంటే దీపాన్ని ఈ కొండ రప్పించామనుకోండి, ఎతకడానికి వెళ్ళేవాడి గదిలో ఎదిగితే దీపం లేదని వచ్చాడు. అదే బాబు నేను వెలిగించి పెట్టి నేర్పించామంటాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, కనిపించడం లేదు. ఏం చేసిన లేదు. అది దీపం కనిపించాలంటే ఏం చేయాలండి? కొండ తీయాలి. కొండ కూర్చుందండి. అలా మూసినటువంటి మూతకి ఏం పేరండి? ఆవరణము అని పేరుని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆవరణాలు రెండు రకాల ఆవరణాలు ఉన్నాయండి ప్రతి వ్యక్తిలోని కూడా. అసత్వాపాదక ఆవరణం, ఆవానాపాదక ఆవరణం. దేవుడి గురించి తెల్లరు కదండి. తెలియని కారణం చేత అజ్ఞానం వల్ల దేవుడే లేడంటాడు. దేవుడే లేడన్నాడు అనుకోండి, అతను ఏ ఆవరణంలో ఉన్నాడండి? అసత్ అంటే లేడు. దేవుడు లేడు. నేను పూజని వెళ్ళాను, దీపం లేదు అక్కడ. చూసి వచ్చాడండి, లోపలికి వెళ్ళి వచ్చాడు, ఉండదు అగ్నించి ఉంది, లేదు. అసత్వాపాదక ఆవరణం. వాళ్ళకి దేవుడు లేడు అని చెప్పాడు. ఇప్పుడు రెండో ఆవరణం ఏంటంటే ఆవానాపాదక ఆవరణం. దేవుడు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దీపం వెలిగి పెట్టాను అంటున్నాడండి. ఆ మాట నమ్మాడండి. అంటే దీపం ఉంది కానీ ఎక్కడ ఉందో కాదు, ఉందో లేదో కాదు. ముందోడు లేదని ఒప్పేసుకున్నాడు. రెండో వాడు వీడి మాట నమ్మి ఉందంటున్నాడు. ఎవరి మాట నమ్మి? వీడి ఆధారం అంతా ఎవడి మీద ఉంది? ఎలిగించి పెట్టానన్న వాడి మీదే ఉంది బరువు అంతా, బాధ్యత అంతా. అంటే ఎలిగించి పెట్టినట్టు అపరాధ ఎక్కాను, చూసొచ్చినాడండి, కనిపించలేదు, అయినా సరే నమ్ముతున్నాడండి. దీన్ని ఏమంటారండి? విశ్వాసము, నమ్మకం అంటారు. అంటే ఈ రకంగా గురువు గారు అబద్ధం ఆడడు, శాస్త్రం అబద్ధం ఆడదు, ఉన్నది దేవుడు ఉన్నాడు అని నమ్మాడండి. కానీ నమ్మాడు కాదండి, నమ్మినందువల్ల ఏంటంటే ప్రయోజనం? నమ్మినోడే ఎక్కువ మోసపోతాడు. దేవుడు లేడన్నప్పుడు అసలు మోసపోతాడు. అది ఒకటే మాట. ఎందుకని? ఇప్పుడు నాస్తికులు అది ఉన్నారనుకోండి, ఆస్తికులు ఎక్కువ ఉన్నారా నాస్తికులు ఎక్కువ ఉన్నారా ప్రపంచంలో? వాళ్ళ యూనిటీ ఒకటే. వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదు. దేని పడిన దాన్ని బుద్ధిగా నమ్మలేదు. వాళ్ళకి సరైనటువంటి సాక్ష్యం కావాలి, ప్రమాణం కావాలి. ఈ ఉన్నాడు అన్నవాడు ఉన్నాడు కదండి, ప్రతిదాన్ని దేవుడు అంటే నమ్మకం. దీనికి పరీక్ష అక్కర్లేదు, ఏ పరిశోధన అక్కర్లేదు. అక్కడ ఏదో చెట్టు ఆకు ఇలాగ సత్మకు వచ్చింది అనుకోండి, దేవుడు వెళ్ళి ఆకులో కూడా దేవుడు అని ఎవడన్నా గుర్తించేయడం కూడా వస్తువు వచ్చింది అంటే ఆ మన్నాడు పొద్దున్న అక్కడ దండాలు పెడుతుంటారు. ఏం లేదు అక్కడ. దేవుడు లేడన్నవాడు గొప్పడా, దేవుడు ఉన్నాడన్నవాడు గొప్పడండి? దేవుడు లేడన్నవాడు అంటే ఉన్నాడన్నవాడే గొప్పడు కదా. ఎందుకని? ఉన్నాడు అనడం వల్ల ఏమవుతుందంటే అండి, ఎలా ఉన్నాడు అన్నది తెలుసుకోవటం లేదు కదా. ప్రతిదాన్ని నమ్ముతున్నాడండి. అన్నిటిలోని దేవుడు ఉన్నాడని అర్థం చెప్తుంది కదా. అంటే అన్నిటిని దేవుడు అంటున్నాడండి. అన్నిటిని దేవుడు అనడం వల్ల ఏమవుతుందండి? అందుకని రెండు ఆవరణాలు పోవాలండి. అసత్వాపాదక ఆవరణం పోవాలంటే శాస్త్రాన్ని గురువుని పట్టుకున్నాం అనుకోండి, దేవుడు లేడన్న భావం పోగొడతారు. అసత్వాపాదక ఆవరణం పోతే కానీ ఆవానాపాదక ఆవరణం పోదు. సో ఇంకా అనే చూడాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నానండి, తను చూసేయడం కూడా అనుభవం. కానీ ఎప్పుడైతే తను స్వయంగా చూసేయడం కాదు మారలేదు. నేను ముక్కల కింద నరికేస్తున్నానన్నా సరే నరికేస్తున్నాను. ఎందుకని? అతను ప్రత్యక్షంగా చూసేటండి దేవుడిని. అవునా? అందుచేత ఆవానాపాదక ఆవరణం అది పోవాలంటే
అపరోక్ష జ్ఞానం కలగాలి. ప్రత్యక్షంగా సాధన చేసి అనాత్మను ఓడగొట్టుకోవాలి. అలా ఓడగొట్టుకోలేదు అనుకోండి, అలా ఓడగొట్టుకోలేనటువంటి వ్యక్తికి ఆత్మ ఇది, దేవుడంటే ఇది చూడలేదు, ప్రత్యక్షంగా చూడలేదు, అనుభవించలేదు. అనుభవించలేనప్పుడు ఏదో ఊహలోనే ఉంటాడండి. వీరిగా శ్వాస మనసు మరిమయ్యి ఆ అనాత్మను ఓడగొట్టుకుని ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి సమాధి స్థితికి ఎవడు చేరాడో అటువంటి వాడు గమనించవలసి ఎంత చదివినను గ్రహింపదగినటువంటి ముఖ్యాంశం ఏమనగా దేవుడు అనగా ఇదే, నేననగా ఇదే, మనసు నిలిచి మార్గమేదే అని దృఢముగా అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక కరెక్ట్ ఎందాక ఏమన్నాడండి, ఒకటే దారి అన్నాడండి. దేవుని తెలుసుకోవడానికి ఇన్ని దారులు లేవన్నాడండి. మిగతా దారులన్నీ దేనికి సంబంధించినవి? అనాత్మకు సంబంధించినవి అన్నాడండి. ఈ రకంగా మనసు నుంచి మార్గం ఇదే అని దృఢంగా మనకు స్పష్టంగా తెలియాలి. మన ప్రయత్నం చేసామనుకోండి, నా మనసు ఇక్కడికి ఇలా వెళ్తే మనసు నిలబడింది, శ్వాస ఆగింది, ఆనందం కలిగింది, ఆత్మసాక్షాత్కారం కలిగింది అనేటువంటి విశేష జ్ఞానములకు విజ్ఞానం అని పేరు. బ్రహ్మణి పరబ్రహ్మని నిష్ఠావత్వాత్ బ్రాహ్మణ. బ్రహ్మణి పరబ్రహ్మణి బ్రహ్మమునకు నిష్ఠావత్వాత్, నిష్ఠ గలవాడు ఒకటి వలన బ్రాహ్మణ బ్రాహ్మణుడు. బ్రహ్మనిష్ట గలవాడే బ్రాహ్మణుడు. విజ్ఞానం ఒకటి వలన బ్రహ్మనిష్ఠునకు సర్వ వేదముల వలన కలుగు ప్రయోజనం. అంటే ఆ నదుల్లో అటువంటి నీరంతా ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా వేదాలన్నింటి వల్ల ఏ ప్రయోజనంగా ఆ ప్రయోజనాన్ని ఇతను అంతర్ముఖతో మనసు కాడినటువంటి స్థితిలోకి వెళ్ళాడో వాడు ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మనిష్ట అనేటువంటిది యావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజేత. బ్రహ్మనిష్టాపరుడైనటువంటి బ్రాహ్మణుడు దీన్ని పొందగలుగుతాడు. ఈ రకంగా కర్మణ్యవాదిగారైతే మా ఫలేషు కదాచన, మన కర్మఫల హేతుకు మాతే సంకోష్ట కర్మ వచ్చేవారం లేకుండా భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతి శిరోవేజం ప్రబోధాంతు నానాశక్రహస్యశాఖమరచి శాంతి ప్రవాళాఖ్యం రత్నాగ్రిద్వయ వ్యక్తి పుష్పసురజిం మోక్షప్రదం జ్ఞానినః. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 46వ శ్లోకం తీసుకోవడం జరిగింది. మరొకసారి కొద్దిగా గుర్తు చేసుకుని మన శ్లోకాల్లో చేద్దాం. పోయిన వారంలో ఒక శ్లోకంలో ముగించుకున్నాం. ఏంటంటే 46 యావానంత ఉదపానే శరవత సంపూర్తి తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజేత. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నీరు, ఊరులో ఉన్నటువంటి నీరు, చెరువులో ఉన్నటువంటి నీరు, పెద్ద పెద్ద నదుల్లో ఉన్నటువంటి నీరు, నీరు అనేటువంటిది మనిషికి అవసరాన్ని తీర్చేటటువంటి, అది ఏ నీరు అవసరాన్ని తీర్చగలదు అనేటువంటి దాని మీద ఈ శ్లోకం చెప్పడం జరిగిందండి. అంటే దాహం వేసినా లేకపోతే స్నానం చేయడానికైనా ఏ నీరు మంచిది అని అడిగేమనుకోండి, ఏ నీరు ఉపయోగపడుతుంది అన్నాం అనుకోండి, నూతులో నీరు కూడా దాహం తీర్చగలదు, స్నానం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆ మాత్రం దానికే పెద్ద పెద్ద నదుల్లోకి వెళ్ళి ఆ స్నానం చేయడము, ఆ నీరు మనం తాగడం, దానికి ఎలాగైతే ఉపయోగించుకుంటున్నాం అట్టి మాదిరిగా ఏ ఉపయోగం అయితే ఉందో ఆ ఉపయోగం నూతులో నీరు కూడా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఉపమానం ఉంటుంది. అంతే. అట్టి మాదిరిగా
తావాన్ సర్వేషు వేదేషు. అంటే వేదాలు అనంత శక్తి అనంత శాస్త్రం బహువేది ద్రవ్యం. శాస్త్రం అనంతంగా ఉంది. ప్రతి శాస్త్రం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నింటినీ తెలుసుకోవడం మన వశం కాదు. ఎందుకనండి అంత ఆయుష్ మనకి లేదు. పైగా ఎన్నో విఘ్నాలు అంచేది అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహువస్య విఘ్న సారభూతం అంశకేర నివాపమిస్తాం. అంటే సారం తీసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మనం ధాన్యం కుప్పను ఊసామనుకోండి, కుప్పను ఊసినప్పుడు పెద్ద కుప్ప వేసాం. దాని కుప్పను ఊసిన తర్వాత ధాన్యం ఏర్పాటు చేసాం. అప్పుడు ఆ గడ్డి అంతా తీసి పట్టుకుంటారు. ఎంత ఎన్ని భాగాలు పోయిందంటారు? అందులో కొంత మార్పుకే వచ్చింది. అందులో ఎదిమిటిగా ఒక 10 రెట్లు పక్కకి వెళ్ళిపోయింది. పోగొట్టాం. అదన్నా కొద్దిగా మొత్తం ధాన్యమా అందామంటే ఎక్కడికి వచ్చేయనుకోండి, ఇప్పుడు మళ్ళీ అందులో ఎంత మిగులుతుందండి? దాన్ని ఏమంటారండి? సారము అంటారు. దాన్ని సారభూతం అంటే మొత్తం చుట్టబెట్టుకుని మొత్తం ఎన్ని ఎవడైతే పట్టుకుంటాడో తావాను సర్వేషు వేదేశం. ఈ రకంగా సమస్త వేదాలలోని ఏ రహస్యం అయితే ఉందో బ్రాహ్మణస్య విజ్ఞానత, బ్రహ్మనిష్ట పురుడికి అదే విషయం. ఏ బ్రహ్మనిష్ట అన్నమాట. ఇతను ఏంటంటే పుట్టిన కాడి నుంచి పుట్టిన కాడే బ్రహ్మనిష్టలో ఈ వేదాలన్నింటి వల్ల శాస్త్రాలన్నింటినీ తిరగేయడం వల్ల ఏ విషయం తెలుసుకుంటాడో అదే విషయాన్ని తెలుసుకుంటాడని చెప్పేసి ఉపమానం చెప్పారన్నమాట. అంటే బ్రహ్మనిష్టాపురుణ్ణి బ్రాహ్మణస్య విజయానత అంటే విజయానత అంటే తెలుసుకుంటాడంటే ఎవరంటే బ్రాహ్మణుడు అన్నారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మనిష్టావత్వా ఇది బ్రాహ్మణ అని చెప్పి ఉత్పత్తి మనం చాలా చాలా చెప్పడం కూడా జరిగింది. ఎంత చదివినా గ్రహించదగిన ముఖ్యాంశం ఏమనగా దేవుడు అనగా ఇది అనే విషయం స్పష్టంగా తెలియలేదనుకోండి, ఎంత చదివినప్పటికీ ఇంకా చదవచ్చు. అట్టి మాదిరిగా నీకు జీవుడు అంటే ఇది, ఆత్మ అంటే ఇది, ఈశ్వరుడు అంటే ఇది, పరమాత్మ అంటే ఇది స్పష్టత తెల్లలేదనుకోండి ఇంకా సాధన పూర్తి అయినట్టు. విభజన తెలియాలి. మనం అనేక సార్లు చెప్పుకుంటున్నామండి. దానికి కొంచెం మరొకసారి చెప్తున్నాం. అసలు జీవుడు అన్నా కదండి, తెలిసిందా మనకు జీవుడు అంటే తెలిసింది? జీవుడు కొండ ఉందండి, కొండలో కాయలు ఉందండి. ఆ కాయల్లో నీళ్లు పోయాం, నీటిలో అంతటా ఉంటే కాయలు ప్రతిబింబింది. ఇది ఉపమానంగా ఎన్నో చాలా చెప్పారు. అట్టి మాదిరిగా మన శరీరం ఒక కొండ లాంటిది, ఒక ఘటం. ఇది తామస ప్రకృతి, తమస్సుతో తయారైంది, అన్నంతో తయారైంది, అన్నపానాదులతో జీవించింది అనే విషయాన్ని అనేక ప్రమాణాల ద్వారా చెప్పుకున్నాం అనేక సార్లు. అటువంటి శరీరంలో జీవుడు ఉన్నాడు అంటున్నామంటే శరీరం జీవుడని ఏ శాస్త్రం చెప్పలేదు. జీవుడు ఎందులో ఉన్నాడండి? శరీరంలో ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఎవరిని జీవుడు అన్నారండి? ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మస్వరూపం సత్యం. ఈ ఆత్మలో అవిద్య ఉందండి. అవిద్య అంటే ఏంటండి? ఎన్నో చాలా చెప్పుకున్న ఆత్మలో అవిద్య ఉందండి. మరిని సాత్విక ప్రకృతి, శుద్ధ సాత్విక ప్రకృతి చెప్పి ప్రకృతి రెండు రకాలు, శుద్ధము మలినము. అదే డిఫరెన్స్. ఇప్పుడు శరీరం శుద్ధం కాదండి. అందుచేత శుద్ధ సాత్విక ప్రకృతిని మాయ అన్నారు, మరణ సాత్విక ప్రకృతిని అవిద్య అన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకునే శాస్త్రాలు చదవాలి. మలిన సాత్విక ప్రకృతిని అవిద్య అని పేరండి, శుద్ధ సాత్విక ప్రకృతికి మాయ అని పేరు. ఇక్కడ ఆ శుద్ధ సాత్విక ప్రకృతిని ఎలా వచ్చి ఇక్కడ మలిన సాత్విక ప్రకృతిని తెలుసుకుందాం. మలిన సాత్విక ప్రకృతి ఎందులో ప్రవేశించిందండి? మన స్వరూపంలో ప్రవేశించింది. ఎందులో ప్రవేశించింది? మన స్వరూపం ఏది? ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మే మన యొక్క వాస్తవ స్వరూపం. ఇది సత్యం, ఇది నిత్యం. ఇది రావడం కానీ పోవడం కానీ పరిణామం చెందడం కానీ పుట్టడము సాగడం కానీ ఏ లక్షణాలు ఆత్మకు ఉండవండి. ఆత్మ నిత్య శబ్దమైనటువంటి వస్తువు, అది స్వయం ప్రకాశమైనది. దానికి ఇంకో దాని సహాయం అక్కర్లేదండి.
దీపం ఎలాగైతే తనంతట తానుగా స్వయంగా ప్రకాశాన్ని వెలుగుని ఇవ్వగలుగుతారో అట్టి మాదిరిగా స్వయం ప్రకాశమైనటువంటి వస్తువు ఆత్మ. అటువంటి ఆత్మలో ఏం ప్రవేశించింది? జీవుడు ప్రవేశించింది. జీవుడు అవిద్య ప్రవేశించింది. అంటే అవిద్య అంటే ఎలాంటిది అన్నమాట? ఇప్పుడు మనం మరిన శాతం అని చెప్తుంది. అంటే అవిద్య ఎందులో ప్రవేశించి ఆత్మలో ప్రవేశించి. అంటే ఇప్పుడు ఆత్మ ఇనుము ఈ అగ్నిలో ప్రవేశించిన ఇనపముందు అంతటా అగ్ని ప్రవేశించినట్లుగా అవిద్య అంతటా ఆత్మ ప్రవేశించిందండి. దీన్ని ప్రమాత అంటారు. అంటే ఈ అవిద్య ఆత్మతో కూడిన అవిద్య అంతటా ఉన్నటువంటి దేవుడు ప్రతిబింబిస్తే దాన్ని ప్రతిబింబము అంటారు. ప్రతిబింబాన్ని శిలాభాష అంటారు. ఆ అవిద్య అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్యానంగా ఉన్నటువంటి దాన్ని ప్రమాత అంటారు. ఇది వేదాల్లో చెప్పినటువంటి పదాలు. అంతర్లీనంగా అవిద్య లోపల దాన్ని దేని వేది మరుగుపరిచింది? అవిద్య మరుగుపరిచింది. అవిద్య మరుగుపరిచి అవిద్య అంతటా అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి ప్రమాదం పేరు. ఆ అవిద్యని ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబానికి చిదాభాస అని పేరు. చిదాభాస ప్రమాతం. అంటే ప్రమాతమే ఏమన్నప్పుడు మనకున్న ఆత్మందం. ఎందుకని? అవిద్య అంతర్లీనంగా ఉంది కనుక, నిరాకారం కనుక, సత్యము కనుక, నిత్యము కనుక, మన స్వరూపం కనుక. అటువంటి మన స్వరూపమైనటువంటి ఆత్మ అవిద్య ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబం. ఈ మూడు కలిపి జీవుడు అంటారు. ఈ జీవుడు ఎందులో ఉన్నాడండి? శరీరంలో ఉన్నటువంటి అవిద్య, ఆత్మ, ప్రతిబింబం. ఈ శరీరానికి వెళ్ళిపోయి అనుకోండి, శరీరం ఏమవుతుంది? శరీరంలో సెపరేట్ గా ఉన్నాయండి ఇవి. ఆత్మ, అవిద్య, ప్రతిబింబం. ఈ మూడు శరీరంలో ఉండి శరీరం అంతటా శరీరాన్ని ఉపయోగిస్తున్నాయి. అంటే బండిని ఎద్దులు లాగినట్టుగా అందులో ఉన్నటువంటి సాధన బండిని నడుపుతున్నట్టుగా ఇంద్రియాలు ఈ శరీరాన్ని, ప్రాణాలేమో శరీరాన్ని నడుపుతుంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలేమో శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అలా ఉపయోగించుకుంటూ కర్మలు చేసి కర్మల వల్ల వచ్చేటటువంటి బలాన్ని సుఖ దుఃఖాల రూపంలో అందుతుంది. ఇప్పుడు ఈ శరీరం నుంచి జీవుడు నిష్క్రమించేటండి. మళ్ళీ ఇంకో కొత్త శరీరం ఇంకొక తల్లిదండ్రులు ఎవరో తయారు చేసేటటువంటి ఆ తయారు చేసినటువంటి గుడారంలోకి ఈ జీవుడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా చేసేటప్పుడు వాడు ఎలాంటి వాడు, వాళ్ళకి వీళ్ళకి ఉండే సంబంధం ఏమిటో, ఆ రుణానుబంధంతో కూడుకున్నటువంటి ఎటువంటి సుఖ దుఃఖాలు అనిపించాలో అలా అనిపించడానికి ఆ జీవుడిని అందులో ప్రవేశపడుతుంది. ఇప్పుడు జీవుడికి ఏదో శరీరాన్ని నిత్యము ధరుతానే ఉంటాడు. అది ఎప్పుడంటే ఎప్పుడు దేహి నిత్యం లోపల ఉన్నటువంటి దేహి దేహం, దేహం అనిత్యము, దేహము అనిత్యము, లోపల ఉన్నటువంటి దేహి నిత్యము అని చెప్పాడు. ఇప్పుడు మనం దేని గుర్తించాలి? శరీరాన్ని పక్కన పెట్టేయాలండి. ఇది ఒక గుడారంలా, ఇది ఒక ముసుగుల, ఇది ఒక ఆలయం. దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన దేహే దజ్ఞాన్ని నిర్మాల్యం చౌహం బాబాని పూజెత్తిని మనం ఉత్తర గదిలో చదువుకుని వచ్చాము. ఏంటంటే దేహం ఎలాంటిది? చూడండి, దేవుడు ఆ దేవాలయంలో ఉన్నాడు. గర్భగుడిలో చేస్తుంటే ఆ గర్భగుడి దేవుడు కాదు, గుడి వేరు. అందులో దేవుడు సెపరేట్ గా ఉన్నాడు. అట్టి మాదిరిగా జీవుడు లోపల ఉన్నాడండి. జీవుడిలోని అవిద్యని తీసేసామనుకోండి, అప్పుడు ఏం మిగిలింది? శరీరాన్ని తీయకూడదండి. శరీరం జోలికి రాకూడదు. శరీరం కూడా దీన్ని శుభ్రమైనటువంటి ఆహారం పెట్టి శుభ్రంగా స్నానపానాలు దాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. దీన్ని ఏమి చేయాలని బట్టి చెల్లి కొద్ది చెప్తాడండి. ఉపవాసాల వల్ల గట్టి ఏం ప్రయోజనం లేదండి. లోపల ఉన్నటువంటి దేన్ని తీయాలండి? అవిద్యను తీయాలి. అవిద్య పని ఏంటండి? అండి దేవుడిని లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని మరుగుపరుస్తుంది. సత్యాన్ని చెల్లనివ్వదండి. అంటే నాశ ఎలాగైతే నీరుని తెలియనివ్వడం లేదో అవిద్య ఆత్మను తెలియనివ్వదు. అవిద్యను తీయడానికి ఏం చెయ్యాలండి? దానికే జ్ఞానం, సాధన. దేని తీయాలి? ఇది కర్మలతో పోదండి. ఏదో పని చేస్తే పోదండి. ఇది మరి ఎలా పోతే తెలుసుకోవాలి.
సాధన ద్వారా అవిద్యను తొలగించాలి. ఎలాగా అన్నాం అనుకోండి, మన అంతర్ముఖ వృత్తితో సాధన చేసినప్పుడు మనసు ఏకాగ్రత అవుతుంది కదండి. ఏకాగ్రత ఆ తర్వాత నిరుద్ధము, 2 సెక్షన్లు. ముందు ఏకాగ్రతలోకి తీసుకురావాలి. దాన్నే మనసుని చిత్తము, విక్షిప్తము, మూఢము, ఏకాగ్రము, నిరుద్ధం అని చెప్పేసి ఇటువంటి పూర్తులండి ఈ మనసులో జరిగేటటువంటి పరిణామం. ఏమన్నామండి ఇప్పుడు? చిత్తము, మూఢము. చిత్తం అంటే అండి, ఎప్పుడు మనసు కదులుతూ ఉంటాడు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న పిల్లోడి దగ్గర పెద్ద పిల్లోడి దాకా ఎప్పుడు ఏదో మనసు లోపల ఎలాగ తిరుగుతున్నట్టుగా అలా ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. దీనికి చిత్తం అంటారండి. రెండోది మూఢం. మూఢం అంటే ఏంటి? నిద్ర లేక మత్తు. చాదనలో కూర్చోవడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఏమీ తెలపడగా పోతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, దాన్ని మూఢము. అలాగే ఏదైనా చెప్పేటప్పుడు కునుపాట్లు వచ్చేసి ఆ మనసుకి పడకలేదనుకోండి, అంటే ఆ మనసులో ఏది బలంగా ఉంది? మూఢ వృత్తి, గ్రహించడం లేదు. ఇక మూడోది విక్షిప్తం. సాధనలో కూర్చున్నప్పుడు ఆ సాధనలో ఏదో గతించిపోయినటువంటి దాన్ని సడన్ గా తీసుకొచ్చి సాధన ముందుకు వెళ్ళకుండా అడ్డగించేటటువంటి వృత్తి ఒకటి. దాన్ని విక్షిప్తం అంటారు. క్షిప్తం వేరండి, విక్షిప్తం వేరండి. క్షిప్తము బహిర్ముఖ వృత్తిలో ఉండగా నిత్యము సంకల్ప వికల్పాలు చేసేదాన్ని బహిర్ముఖ వృత్తిలో ఉండేటువంటి వృత్తిని క్షిప్తం అంటారు. ఏ ఆలోచన లేకుండా తమస్సులో మునిగిపోయి ఉండడము, అబద్ధకము, ఆలస్యము, నిద్ర మొదలైనటువంటి మగతంతా కూడా మూఢం. సాధనలో ఉన్నప్పుడు పక్కదారి పట్టించు, ఏయో దర్శనాలు వచ్చినట్లుగా, ఏదో ఎలుగులు వచ్చినట్లుగా, ఏయో వచ్చినట్టుగా చూపిస్తున్నారు. అది దాన్ని విక్షిప్తం అంటారు. ఆ తర్వాత ఏంటంటే చిత్తము, మూఢము, విక్షిప్తం. నాలుగవది ఏకాగ్రం, ఐదవది నివృత్తము. ఎక్కడ దాకా వెళ్ళాలండి? ఏది పోగొట్టాలండి? మనం శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి ఏంటండి? చెప్తారు అనేటువంటి దోషం ఎవరికైతే ఉందో వాడికి శాస్త్రం చెప్పొద్దు అని చెప్పేసారు. ఎందుకనండి? అది చెప్పిన వినడటండి, బయటకు రాదట. చెప్తాము. రెండోది చెప్తాము, విక్షిప్తము, దాంట్లో పక్కన పెట్టారు. మూఢం, వారికి కూడా చెప్పొద్దు అన్నారు. వాడు ఇంటాడు కానండి, పాటించడం, ఆచరించడం, అది అవగాహన రాదండి. మూఢ వృత్తి, చిత్తము. ఏకాగ్రం ఆడికి చెప్పాల్సిన అవసరం లేదండి, నాకు ఆల్రెడీ ఏకాగ్రత అనుభవం. నిరుద్ధము, ఆడ అనుభవం వచ్చేసిందండి. అంటే ఇప్పుడు ఏంటంటే చిత్తము, మూఢము, విక్షిప్తము. విక్షిప్త దోషం ఉన్నటువంటి వానికే శాస్త్రం బోధించిందండి. అంటే ఆల్రెడీ అతను సాధన చేస్తున్నాడండి, శ్రవణం చేస్తున్నాడండి, కానీ అనుభవానికి రావడం లేదు. చిత్త భూమిక, మూఢ భూమిక వాడికి శాస్త్రం చెప్పకూడదు. ఏకాగ్రము, నిరుద్ధము వాడికి శాస్త్రంతో పని లేదు. ఎవరికి ఉందండి పని? అంత అవసరం ఉందండి. విక్షిప్తగా ఉందంటే సాధన చేస్తున్నాడు, కానీ పక్కదారి పట్టించేస్తుంది అతను అభిచ్చాడు. అతను ఇట్లా అభిచ్చని పోగొట్టడానికి ఇతను పట్టుదల కలిగి ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు. దానికి ఏ ఏ సహకారాలు తీసుకోవాలో, గురువు యొక్క సహకారము, దేవుని యొక్క సహకారము, లేకపోతే మన అభ్యాసము ఏదేదైతే అవసరం ఉందో దాని అంతటిని కూడా అభ్యాసం తీసుకుని చక్కగా సాధన కనుక చేసినట్లయితే అతనికి ఏకాగ్రతలో వెళ్ళింది అనుకోండి, ఇంకా అతను ఎక్కించాల్సినటువంటి పని లేదండి. ఏకాగ్రత అయిపోయింది అనుకోండి, ఏకాగ్రత అయినప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడైతే మనసు ఏకాగ్రత అయిందో అప్పుడు ఒక రకమైనటువంటి పులకంత, ఆహ్లాదము, ఆనందం ఏర్పడుతుంది. ఆ తర్వాత నిరుద్ధమైందనుకోండి, ఇంకా మనసు తెలుసుకునే స్థితి దాటిపోయింది. అది జ్ఞాని యొక్క స్థితి అన్నమాట. ఈ రకంగా మనం నిత్యము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనం ఏమి నిర్ణయించుకున్నాం అంటే విక్షిప్త దోషం ఉండకూడదు. విక్షిప్త దోషం అంటే సాధనలో కూర్చున్నప్పుడు ఏమనుకో, ఎవడైతే సాధనలో అనుకుంటున్నాడో వాడికి ఆ జన్మలో సాధన. ఎందుకనండి
చాలా గట్టి ప్రయత్నం చేయాలండి. మామూలుగా బయట అనుకున్నందువల్ల పర్వాలేదండి. సాధనలు అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నాడు అతను చూసేవాడికి ఎలా కనపడుతున్నాడండి? సాధన చేస్తున్నట్టు కనపడుతున్నాడండి. కానీ అతను ఏం చేస్తున్నాడండి? అందుచేత విక్షిప్త దోష నివారణార్థమే శాస్త్ర శ్రవణం అంతా దేని గురించండి? ఇంకొకసారి ఇంకా అంత విపులంగా మీకు అర్థం అవ్వడానికి మరింత రహస్యంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం శరీరం లోపల మనసు కల్పించేదే కదండి. విక్షిప్తము క్షిప్తం ఇదంతా కూడా మనసు చేసే పని కదండి. ఎలా చేస్తుందండి చూడండి. ఆత్మ అనేటువంటిది ఎలాంటిదంటే, ఇప్పుడు ఉదాహరణకి బయట ప్రపంచానికి చూడండి. ఖాళీ అవునండి. ఆకాశం అంతా ఖాళీ. ఖాళీలో ఏమేమి ఉన్నాయండి? ఖాళీలో గాలి ఉంది, గాలి తర్వాత నిప్పు ఉంది, నిప్పు తర్వాత నీరు ఉంది, అందులో భూమి ఉంది. ఆ భూమి మీద ఏమున్నాయండి? మడుగు, బతుకు, పిడుగు, కీటకాలు, చెట్లు, పట్టుకు ఎన్నెన్నో ఉన్నాయండి. అలాంటి పశుపక్షాలతో కూడుకున్నటువంటి భూమి లాంటి గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి? ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయాన్ని పక్కన పెడితే ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? ఖాళీలో ఉన్నాయి కదండి. అవునా? నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా ఎందులో ఉంది? ఖాళీలో ఉంది. ఖాళీ చూడండి, దృశ్యాన్ని వదిలేయండి. అలాంటి ఖాళీయే మన లోపల ఆత్మస్వరూపం తరపు ఖాళీ. దాన్ని హృదయాకాశం అంటారు. అన్నారు ఎప్పుడన్నా హృదయాకాశం అని? హృదయాకాశంలో ఏం జరుగుతుందండి? హృదయాకాశంలో మనసు ఏం చేస్తుందంటే, ఏదో రకరకాల గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు, పశువులు, ఆడవాళ్ళు, మగవాళ్ళని, బంగారము, ఎండి వస్తువులు, వస్త్రాలు ఒక రకం కాదండి. ఎవరెవరికి ఎలాగెలాగ ఇష్టమో అలాంటి వస్తువులు అన్నిటిని కల్పన చేసి తిప్పుతుంది కదండి. అవంతా అది ఏమంటారు? దాన్ని అనేక నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువుల్ని కల్పన చేస్తుంది కదండి. ఎందులో ఉండి కల్పన చేస్తుందండి? హృదయాకాశంలో ఉండి మనస్సు ఈ కల్పన అంతా చేస్తుంది హృదయాకాశంలో. ఆ కల్పన చేసేటటువంటి దాన్ని ప్రాతిభాషిక జగత్తు అని పేరండి. అవును, విన్నారండి? చాలా సార్లు వింటున్నాం కదండి. ఏం జగత్ అండి ఇది? ప్రాతిభాషికం అంటే ఏంటి? ప్రతి ఇది అంటే అనుకోవడం, భాషించటము. ప్రాతిభాషికము అంటే ఏంటి? అనుకుంటే కనపడేది. ఈ ప్రాతిభాషిక జగత్ అంతటికి మూలం ఏంటండి? మూలం ఏంటండి? అనుకోవడం. ఈ ప్రాతిభాషిక జగత్ అంతా ఎక్కడ తయారవుతుందండి? హృదయాకాశంలో తయారవుతుందండి. హృదయాకాశంలో ఎవరు తయారు చేస్తున్నారండి? మనసు తయారు చేస్తారు కదండి. అట్టి మాదిరిగా ఇప్పుడు బయట ఖాళీలో బయట గాలి ఆయన హృదయం అండి. ఆయన హృదయంలో మనసు అనే బ్రహ్మగారు ఉండి నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తునంతటిని తయారు చేస్తారు. ఇప్పుడు ఆ మనసు అనబడి బ్రహ్మదేవుని చేత తయారు చేయబడినటువంటి జగత్ అంతటికి ఏం కదండి? వ్యవహారిక జగత్తు. ఇప్పుడు ఏం జగత్తులు వచ్చింది? ఈశ్వరుని యొక్క మనసు చేత తయారు చేయబడినటువంటి జగత్తుకి వ్యవహారిక జగత్తు అని పేరు. జీవుని మనసు చేత తయారు చేయబడినటువంటి జగత్తుకి ప్రాతిభాషిక జగత్తు అని పేరండి. ఈ ఈశ్వరుని యొక్క జగత్తును వదిలేయండి, పక్కన పెట్టండి. ఎందుకని? అది మనం తయారు చేసింది కాదు, అది మన సృష్టి కాదు. అవునా? అలా ఈశ్వరుని మనసు చేత తయారు చేయబడినటువంటి జగత్తులో వస్తువేనా మన శరీరం? అవునా? అంటే ఈ శరీరానికి కారకుడు ఎవరండి? తయారు చేసినటువంటి వ్యక్తి మనమా? కాదు. ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క మనసు తయారు చేసింది. అంటే దీని బాధ్యత అంతా ఎవరిదండి? అయితే ఈ శరీరాలన్నింటి వెనకాల ఆయన శక్తే పనిచేస్తుంది. ఆయన నడుపుతున్నాడు వీటిని. ఈ శరీరాలన్నీ ఇలాంటి శరీరాలు ఇచ్చినటువంటి వాడు, తయారు చేసినటువంటి వాడు ఈశ్వరుడు. వ్యవహారిక జగత్తు
అంటే వ్యవహారిక జగత్తును తీసేస్తే మోక్షం వస్తుందని శాస్త్రం చెప్పలేదండి. చాలా మంది ఈ ఇటికెంట్ తెలియక వ్యవహారిక జగత్తును వదిలేండి, భార్యను వదిలేండి, భర్తను వదిలేండి, అది తినపని మానేయండి, ఇది తినపని మానేయండి. ఏది తినాలి అదే తినాలి అంటే అన్ని తినమని కదా అక్కడ దాని అర్థం. ఆంక్షలు. వ్యవహారిక జగత్ అనేటువంటిది ఈశ్వర సృష్టిని కాదని వదలడం. మరి ఏ వదలాలి? జీవుని చేత కల్పించబడినటువంటి ప్రాతిభాషిక జగత్తు నిజం కాదు. ఉదాహరణకి మంచి ఎలుగు పడి ముచ్చుపురేకు బిండుగా కనిపించింది. ఇప్పుడు బిండిగా కనిపించినప్పుడు ఆ బిండి దొరికింది, ఆ బిండితోటి ఆ బిండిని అమ్మేస్తే డబ్బు వస్తుంది, ఆ డబ్బులు పెట్టి ఇంకోటి కొంటే ఇది వస్తుంది, దాన్ని వెనకాల ఆవులు కొనొచ్చు, దాన్ని పాలు తీసుకుని దాన్ని ఎన్న అమ్మొచ్చు, పెరుగు అమ్మొచ్చు, పెడకలు అమ్మొచ్చు, లది అమ్మొచ్చు, ఆ తర్వాత దాని రోడ్లు అమ్మొచ్చు, అది ఎంత డబ్బు వచ్చింది, అప్పుడు ఇల్లు కట్టవచ్చు, చేను కొనొచ్చు అంటే అలా కూర్చొని ఆలోచించుకున్నాడు అనుకోండి. ఆలోచించినటువంటి సృష్టి ఉంది కదా, సాగుతుందా? దానికి ఏం పేరండి? రాశి భాషిక జగత్తు అని పేరండి. రాశి భాషిక జగత్తు ఏ పునాది మీద నిర్మించబడింది? మనసు పెట్టి ఆలోచించండి. రాశి భాషిక జగత్తు ఏ పునాది మీద నిర్మించబడింది? దేని మీద నిలబడిందండి? సత్యం మీద నిలబడలేదు. సత్యం యొక్క పదార్థంతో తయారు చేయలేదు. అది సత్తు కాదు, అసత్తు కాదు, అది మిథ్య, అది ఒక కల్పన. అంటే జీవుని యొక్క ప్రాతిభాషికం అంతా కూడా కల్పన అంతే. అందులో ఏ రకమైనటువంటి సారము లేదండి. అంటే జీవుని యొక్క ప్రాతిభాషిక జగత్తును తీసేసామనుకోండి, ఏం మిగిలిందండి? ఉదయం మిగిలింది. దాన్ని అర్థసాక్షాత్కారం లేదండి. ఆ లోపల ఉన్నటువంటి మనసు కల్పించే కలాపం అంతా తీసేస్తే, కలాపం తీయాలనుకోండి, ఆ కలాపం ఏ రూపుతో తయారవుతుంది? మనసు అనుకోవడం వల్లము. అనుకోవడం ఆపితే ఏమైంది? కలాపం ఆగిపోయింది. అంటే ఎక్కడికి వచ్చామండి? ఇప్పుడు మనం ప్రాతిభాషిక జగత్తును నిరోధించాలంటే ఏం చేయాలి? అనుకోవడం ఆగాలి. అంటే బ్రాహ్మణస్య విజానత. అంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్ఠాపరుడికి ఈ విషయం అంతా స్పష్టంగా మొత్తం అంతా, అంటే వేదాలన్నీ చదవడం వల్ల ఇదంతా ఆత్మ, ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన అని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రహస్యం అంతా తెలుస్తుందండి. ఇతనికి అనుభవపూర్వకంగా మొత్తం అంతా ఇదంతా విద్య అని తెలుస్తుంది. ఈ రకంగా అనాత్మ అంతటిని తొలగించడం అంటే ఏంటండి? శరీరాన్ని తీసివేయడం కాదు, మనసును తీసివేయడం, మనసులో ఉన్నటువంటి దృశ్యాన్ని తీసివేయడం. ఎప్పుడైతే దృశ్యాన్ని తొలగించామో మనసు ఖాళీ అయిపోయింది. హ్యాపీగా ఆనందంగా జగదానందంతో మిగిలిందనుకోండి, దానికి ఏం లేదు, పరిణామం లేదు, పుట్టుకు లేదు. మీరు చూడండి, చిన్నప్పుడు కానీ ఎప్పటి వరకు ఆ నిర్వికారమైనటువంటి ఎరుక, దాన్ని జ్ఞానము అంటారు, ఎరుక అంటారు. ఆ ఎరుక అలాగే ఉంది చూడండి. ఆ ఎరుకలోనే ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. ఈ వాటికి ఎన్ని సంకల్పాలు చేసుకుంటామండి? ప్రతి సంకల్పం అనగా ఒక రూపం ఏర్పడుతుంది కదా. సేమ్ బయట ప్రపంచం కూడా అంతే చూడండి. ఎన్ని వచ్చినాయండి? మన తాతలు, ముత్తాతలు, ఆళ్ళ తాతలు, ఆళ్ళ ముత్తాతలు ఎంతమంది వచ్చారండి? ఎంతమంది పోతున్నారండి? మన లోపల మనసు కల్పన చేసేటటువంటి వస్తువులన్నీ వస్తూ పోతూ ఎలా ఉన్నాయో సేమ్ బయటికి కూడా అలా వస్తూ పోతున్నాయి. ఏది నిలబడదు. ఎక్కడ నిలబడదు, అక్కడ నిలబడదు. ఇక్కడ దాన్ని తెలుసుకునే కంటే ముందు అక్కడ తెలుసుకున్నాం అనుకోండి, ఇక్కడ దాని గురించి తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని ఏం పట్టుకుంటాం మనం? అక్కడ అది ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఇలా ఉంటుంది. ఇదంతా పిచ్చ, ఇదంతా కలాపన. అలా కలాపన చేసినటువంటి వస్తువులు ఒక వస్తువు ఉంటాయి. ఇది కలాపన, ఇది ఉండదు. ఎందుకంటే ఆయన మన మనసులో కలాపం చేసామంటే ఆ కలాపం వదిలేసేదాకా ఉంటుంది. అది వదిలేస్తే పోతుంది. అట్టి మాదిరిగా మన శరీరాన్ని ఆయన కల్పన చేసేటండి. ఆ కల్పన చేసినంత సేపు ఉంటుంది. అది ఆయన మర్చిపోయి అనుకోండి పోతుంది. ఇదంతా సృష్టి ఎలా ఏర్పడిందండి? బొమ్మలు మట్టిని తెచ్చి కూర్చుని చక్కగా మీ కొండ చేసినట్టుగా చేయలేదండి జగత్తుని. మరి ఎలా తయారు చేసేటండి జగత్తుని? కల్పన, తన మనసుతో కల్పించాడు అంతే. ఆ
కల్పించడం ఆగిపోవడం మన మనసు ఆప్ చేసామనుకోండి ఏమవుతుందండి, మనం ఊహించినటువంటి జగత్ అంతా ఎలా మాయమైపోతుందో ఈశ్వరుడు అనుకోవటం మానేసేయడం అనుకోండి జగత్ అంతా మాయమైపోతుంది. దాన్ని ప్రళయం అంటారు. మళ్ళీ అనుకోవటం మొదలెట్టడం అనుకోండి మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది. అందుచేది ఇదంతా మన నిఘా అంతా మన ప్రయత్నం అంతా మన తెలివి అంతా దేని మీద పెట్టాం, ఉన్న వస్తువు మీద పెట్టడం మానేసి కల్పించబడినటువంటి వస్తువు పోతూ ఉండేటటువంటి మారిపోయే వస్తువు మీద పెట్టాం. అది నేనంటున్నాను. ఎంత తెలివి తప్పుతున్నానండి ఇది తెలివైనటువంటి వాడు చేసేటటువంటి పని కాదు. అందుకని ఓ అర్జునుడా కర్మణ్యేవాది కాదస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేస్తున్నావు కదా, శరీరం వచ్చింది, అది ఈశ్వర సృష్టి చేత తయారైనటువంటిది. ఆ శరీరాన్ని అలా చేసుకుంటూ పో, తిను చాలు, అలా చేసుకుంటూ పో. కర్మణ్యేవాది కాదంటే ఈ కర్మ చేసే అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, నువ్వు ఎదురు చేసేసావు కదా అని చెప్పేసి ఆ ఫలితాన్ని కూడా నీవే ఖాతాలు వేసుకుంటారంటే మా ఫలేషు కదాచన అని చెప్పలేదు. ఎందుకనండి, ఎందుకని ఇలాగ ఏం చేస్తున్నాం మనం, శరీరం మనది కాదు, మనం కాదు. ఎంత పెరిగిలో ఉన్నామంటే మనం, ఎంత భ్రాంతిలో ఉన్నామంటే మనం, అనభద్రంగా దెబ్బతింటాం అంతే. మనం మనకి ఎందుకు వచ్చి పడమంటే మన కాని దాన్ని మనం వదలడం లేదు, పట్టుకున్నామండి. పట్టుకోవడం వల్ల బలం. కర్మణ్యేవాదిగాలైతే నువ్వు ఎలా కర్మ చేయాలి, ఇది ఈశ్వరుడి కల్పన చేత తయారైనటువంటి వస్తువు. ఈశ్వరుని యొక్క వ్యవహారిక సత్తు, వ్యవహారిక జగత్తు, వ్యవహారిక జగత్తులో శరీరం ఆయన సృష్టించుకున్నాడు. దీన్ని అంచేది నేను కాదు, మరి నాది కాదు. చూడండి, ఒకవేళ మనసు పెట్టి ఈ శరీరం నాది కాకపోవడం ఏంటండి, నేనేనండి అని అన్నారనుకోండి, మన అబ్జర్వేషన్లో మన ఎరుపులో మన శరీరం నడదు, నడుపుతుంది. చూడండి, పుట్టిన దగ్గరికి అలా కాలంలో నీరు ప్రవహించినట్టుగా మారిపోతే ఇక్కడికి వచ్చింది. అలా మారిపోతే ఎక్కడికి వెళ్తుందండి, మనలోకి వెళ్ళిపోవాలి. అంటే ఎవరి చేతిలో లేవు సాగుతులు, మన చేతిలో లేవు. మనం కావాలని బతిమాలి శరీరం తయారు చేసుకోలేదు. అది మనకు తెలుసు, ఎలా తయారు చేసుకోవాలో మనకు తెలియదు. పోగొట్టుకోవడం కూడా మనకు చేత కదండి. అది ఎలా నిజంగా ఓడగొట్టుకోమని కోరుకుంటే ఎలా ఓడగొట్టుకోవాలో తెలుస్తుంది శరీరం. ఆయనకే తెలిసింది. ప్రాణం ఎలా పోతుందో ఎవరైనా చెప్పగలడండి, శరీరంలో ప్రాణం ఎలా ప్రవేశించిందో ఎవరైనా చెప్పగలడా? ఊహతో రకరకాలుగా చెబుతున్నారే తప్ప అంచేత పోగొట్టే కిటికి కూడా ఆయనకే తెలుసు. ఆ శరీరంలోకి ప్రాణాన్ని ప్రవేశపెట్టేటటువంటి కిటికి కూడా ఆయనే తెలుసు. దాన్ని నడిపి మార్పు చేసేటటువంటి విధానం అంతా ఆత్మ చేతుల్లో ఉంది. కర్మణ్యేవాది కాదస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుః మాతే సంగోత్వ కర్మణి. అంచేత నీ చేతులు ఈసమెత్తు లేదు, నీకు కేవలం నాకు గడిచిపోవడమే నా చేతులు. ఇప్పుడు మీ చేతిలో కర్ర ఉందనుకోండి, ఆ కర్రను మీరు నేల మీద కొట్టచ్చు, గిరగరా చెప్పచ్చు. అవునా? ఎలా కావాలంటే అలాగా ఉపయోగించవచ్చు. అటుమదిగా ఈశ్వరుడు చేత సృష్టించబడినటువంటి శరీరం అనే పరికరాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటున్నాడు, నడుపుతున్నాడు. అంటే దానికి కావలసినటువంటి లాభ నష్టాలతో కూడినటువంటి గౌరవం వచ్చిందనో, ఆశ్చర్యం వచ్చిందనో, అధికారం వచ్చిందనో గ్రహించడం కదా. అవన్నీ మన గొప్పతనం వల్ల కాదు, ఆయన ఇస్తున్నాడు దానికి అంతే. అది మనం పొంగిపోతాం మనం చేయడం వల్ల, లేదా మన తెలివితేటల వల్ల, మన ప్రజ్ఞా పాఠవాల వల్ల నాకు పదవి వచ్చింది, అధికారం వచ్చింది, నాకు బలం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది అంటున్నాడు కదా. ఇదంతా కూడా మనల్ని భ్రమింపజేసేటటువంటి ఆట, ఇదొక క్రియ. అంచేత మా కర్మ ఫల హేతువు, కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది. కానీ ఫలితం విషయంలోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇవ్వండి, అలా వద్దండి, ఇలాగ ఇవ్వండి అనడానికి ఏ రకమైనటువంటి అర్థం ఇంటికే మనకు తెలుసు. మన చేతిలో ఏముందండి, చేసుకుంటూ కడు మూసుకుని చేసుకుంటూ పోవటమే అంతే. అంటే పోవటం అంటే ఏది పడితే అది చేసేయమన్నాడు అవ్వదు, దాన్ని విధి అన్నాడండి. శాస్త్రం ఎలా చెప్పింది అలా చేసుకుని వెళ్ళాలి, అలా ఎలా పడితే అలా చేయకూడదండి. మరొకసారి చెప్పుకుందాం. మనం కష్టలు ఎంత
పకడబందీగా ప్లాన్ చేశారంటే సమాజాన్ని డెవలప్మెంట్ చేయడానికి వచ్చినటువంటి వాడు ఉద్ధరించబడి ముక్తిని పొందడానికి మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. కర్మ సిద్ధాంతం, రెండు భక్తి సిద్ధాంతం, దాన్ని ఉపాసన అంటారు. కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానం అనేటువంటి 4 సెక్షన్లతో తయారు చేశారండి మన జీవితాన్ని గడపడానికి. కదా చాలా చాలా చెప్పుకున్నాం. కర్మ సిద్ధాంతాన్ని నడిపేటటువంటి విధానాన్ని ఆ శాస్త్రం పేరేంటండి? ధర్మశాస్త్రం అంటారు. ఇలా నడాలి, ఇలా నడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేటటువంటి కర్మ సిస్టమ్ అంతా, కర్మ సిద్ధాంతం అంతా కూడా ఓ శాస్త్రంలో ప్రతిపాదించారు. ఆ శాస్త్రాన్ని తయారు చేసినటువంటి నాయకుడు ఎవరండి? దేవుడు. దాన్ని విధి శాస్త్రం అన్నారు. అసలు శాస్త్రం ప్రమాణం కూడు. ఏదైనా చెయ్యాలన్నా చెయ్యకపోయినా అది చెయ్యొద్దు, చెయ్యి అని చెప్పాలంటే ఎవరు ప్రమాణం కావాలి మనకి? శాస్త్ర ప్రమాణం కావాలండి. అంటే ఆ రకంగా చూడండి, ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని మన చేతిలో కాదండి, ప్రభుత్వమే తీసుకుందండి. పోలీస్ స్టేషన్లన్నీ ఏంటండి? కర్మ సిద్ధాంతాన్ని కాపాడి కోర్టులన్నీ ఏంటండి? ఎందుకంటే నన్ను ఇలా ఎవడన్నా తిట్టాడండి అని చెప్పేసి కేసు పెట్టండి, మీరు కొట్టాడను, ఏదైనా అపహరించాడను అంటే ఏంటండి? కర్మ సిద్ధాంతం అంటే ఇంకొకటి అపహరించకూడదు, మోసగించకూడదు, ఒకరినొకటి నొప్పించకూడదు, ఒకరినొకటి తిట్టకూడదు, ఒకరినొకటి పట్టుకోకూడదు, ఒకరినొకటి మాయ చేయకూడదు. అదే కదా ఎవరికి ఎలాగ విధి నియమించబడిందో ఆ విధి ప్రకారంగా నడుచుకోకుండా భిన్నంగా ఎవరైనా నడుచుకున్నాడు అనుకోండి, అలా నడుచుకున్నటువంటి వ్యక్తిని శిక్షించడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో చూడండి. అలా ఎందుకు పెట్టాలంటే పోలీస్ స్టేషన్, ఎందుకు పెట్టాలంటారు? పోలీస్ స్టేషన్ అవసరం పెట్టింది అసలు ఎవరు పెట్టాడు, ఎవరి మీద వారి ఎవరి విధానం ప్రకారంగా శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా నడుచుకుపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఒక పోలీస్ స్టేషన్ ఎందుకండి? నడుచుకోవడం మనిషి, అవునండి, నడుచుకోవడం. అంటే నేను మనిషి భయపెట్టనే సరే నడిపించాను. మామూలుగా వదిలితే ఎలా వెళ్ళిపోతారో కూడా తెలుదండి. అంటే అది వదలడానికి వీలు లేదు. శాసనంలో పెట్టి అతన్ని దండించి నడిపించాలండి. అంటే ఎంత పగడబందీగా కర్మ సిద్ధాంతాన్ని అమలు పడుతుందో చూడండి. అది పోలీస్ స్టేషన్ కర్మ సిద్ధాంతం అని మనకు తెలుదు, కోర్టు కర్మ సిద్ధాంతం అని మనకు తెలుదు. కానీ మరి ఏంటయ్యి ఈ రకంగా కర్మ సిద్ధాంతాన్ని చిన్నతనంలోనే తల్లి పిల్లడికి చెప్పాలంట. అలా మాట్లాడకూడదు, అలా ఎనకూడదు, అనకూడదు. చిన్నపిల్లలు చూడండి, కారంగా అలా పెద్దవాడు పిలుచుకుంటారు అనుకోండి, అలా వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు, అలా తిట్టకూడదు, అలా గెలకూడదు, అలాగా పెన్సిల్ ఎందుకు తెచ్చేసి ఆ కొట్టకూడదు ఎందుకు తెచ్చేసి ఎవరు నువ్వు అని చెప్పి తల్లి చిన్నప్పుడుగా అంటే పిల్లల్ని ఏం చేయాలండి? ఖాళీ లేదు, టీవీ పిల్లవాడు ఏం చేస్తాడో చూస్తలేదు అనుకోండి, ఆడు ఏముంటాడండి? తండ్రికి ఖాళీ లేదు, ఆడు ఎక్కడికో బజార్కి పోయి ఏం మందు కొట్టుకున్న కూర్చున్నాడండి. పిల్లలు ఏమవుతారండి? పిల్లలకి సంరక్షణ లేదు, శిక్షణ లేదు. శిక్షణ లేకపోతే ఎలా తయారవుతారండి? ఇలా నడాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియలేదండి. తయారవడు కదండి మనిషి వ్యక్తి. అంటే దాన్ని ఒకవేళ తప్పిపోయి వాటికి తయారు చేయకపోతే రాంగ్ రూట్లో వెళ్ళినటువంటి వాడిని లైన్లో పెట్టడానికి ప్రభుత్వం ఒక వ్యవస్థను తయారు చేసింది. కోర్టులు, స్టేషన్లు ఇవన్నీ కదండి. ఇంకొక వ్యవస్థను కూడా తయారు చేసిందండి, ఉపాసనా వ్యవస్థ. అదే గుళ్ళు, ఆలయాలు, అర్చనలు, పూజలు, నోములు, వ్రతాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఏంటండి? ఉపాసనా వ్యవస్థ. భక్తి, పూజా విధానం, ఏ పూజ, ఏ దేవుని ఎలా పూజించాలి, ఏది ఎందుకు పూజించాలి, ఆ సిస్టమ్ అంతా అదొక సెక్షన్. దాన్ని ఏమంటారండి? ఉపాసనాకాండ. ముందులో కర్మకాండ, ఇప్పుడు మూడోది యోగం. యోగం ఎక్కడండి? గుళ్ళో చెప్పరండి, చేసిందో నేను చెప్పరు. యోగం ఎక్కడ చెప్తారండి? యోగాన్ని బోధించేది గురువులు. గురువుపదేశం ద్వారా
యోగ శాస్త్రాన్ని చదువుకుని ఆ యోగ మార్గం ద్వారా ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా బ్రాహ్మణస్య విజ్ఞానత బ్రహ్మనిష్టాపురుడే బ్రహ్మమును తెలుసుకుంటాడు అన్నట్టుగా అంతర్మూర్తితో జీవుని దేవుని చేసేటటువంటి విధానం. నాలుగవది ఏంటండి? జ్ఞానం. జ్ఞానం అంటే జీవుడు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏంటి, మాయ అంటే ఏమిటి, అవిద్య అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏంటి, ఈ రకంగా ప్రభుత్వ యొక్క మాయా అవిద్యుల యొక్క ఎప్పటి నుంచి ఎలా ఉన్నాయి వీరి యొక్క విభజన అంతా స్పష్టంగా తెలుసుకోవడం జ్ఞానం కదండి. జ్ఞానం ఎక్కడ చెప్పాలండి? బడి, స్కూలు, గురుకుల పాఠశాల. ఇప్పుడు మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం నష్టం ఏంటి తెలిసింది? ఆ బడిలో ఈ జ్ఞానం చెప్తుంది. ఏం చెప్పాలండి బడిలోని? బడి అంటే ఏంటండి? ఒకవాడిని గురుకులంలో చేర్చిన కాడి నుంచి వ్యవహారిక ప్రపంచంలోకి రాకుండా క్రమ సిద్ధాంతాన్ని, ఉపాసనా సిద్ధాంతాన్ని, యోగాన్ని, జ్ఞానాన్ని కూడా మొత్తం ప్రాక్టికల్గా అటు ఖగోళ శాస్త్రాన్ని, ఇటు జ్యోతిష్ శాస్త్రాన్ని ఒకటేమిటండి మొత్తం విద్యలన్నీ అతనికి ఒక 20-25 సంవత్సరాల వైవిధ్యలాగా నేర్పాలి. ఇప్పుడు మొత్తం అంతా అనుభవపూర్వకంగా, పరోక్షంగా, అపరోక్షంగా మొత్తం అంతా తెలిసేసుకున్నాడు అనుకోండి. ఎక్కడ తెలుసుకున్నాడండి? ఎప్పుడు తెలుసుకున్నాడండి? ఇప్పుడు ముదిరిపోయి 3 రోజులకు 4 రోజులకు ఊడిపోయి వాటికి చెప్పేమనుకోండి ఆల్రెడీ లోపల కోడు పట్టేస్తుంది. అది తొలగించడానికే కోడు గది నిండా ప్లేసేసామండి. ఆ గదిలో ఏదో కొత్త వస్తువులు వచ్చి లోపల పెడతారంటే పెట్టడానికే చూడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలండి? ముందు ఈ పెట్టే ముందు ఏం చేయాలి? లోపల ఏంటి ఖాళీ చేయాలండి. ఖాళీ చేయడానికి అసలు కిక్కిసిపోతే అక్కడ ఏదైనా ఏసీ ఎవరైనా వచ్చేటటువంటి రాముడో భీములో ఇక్కడ కూర్చోబోకు అని చెప్పేసి కృషి చేస్తారంటే అక్కడ చూడలేదు. ఏం పెట్టేశాం? రకరకాల వ్యవహారికమైనటువంటి గురించి ప్రపంచాన్ని అంతా దూరిసేసాం. మనసునంతా హృదయం ఎక్కడ ఖాళీ లేదండి. ఇలాంటి ప్రపంచాలు ఇంకా ఎన్నైనా సరే వ్యవహారికంగా పడతారు తప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం పడడానికి అవకాశం లేకుండా పోయింది. మరి చిన్నప్పుడు ఇలాంటి స్వభావాన్ని, ఇలాంటి వాతావరణాన్ని తయారు చేస్తే ఏమవుతుందండి? ఉన్నది ఏంటండి? కర్మచీవాధికారైతే ఎంత నుంచి రావాలి మనసు. చిన్న పిల్లోడి నుంచి తయారు చేయాలి. చిన్న ధ్యానం చేయి. నీకు కాళ్ళు చేతులు కొడుకుని దేవుడు కనిపెట్టుకొచ్చాను కానీ నీకు అన్నం పెట్టినది అనుకోండి, ఏం చేస్తాడు వీడు? అదే పెద్దోళ్ళు అనుకోండి అలా ఆయన్ని అప్పుడు ఎవరు అనొచ్చు? కుర్రోడు అనొచ్చు. అంటే చిన్న పిల్లప్పుడే ఇది ఇంట్లోనూ అటు స్కూల్లోనూ తయారు చేసేటువంటి సమాజం ఎలా ఉంటుందండి? సమాజం ఆ సిస్టమ్ మారిపోయింది. పూర్వకాలంలో ఉన్నటువంటి విధానం అంతా మార్చేసి ఇప్పుడు ఏదో గొప్ప తెలివైన వాళ్ళు మేమని చెప్పేసి ఇప్పుడు చెప్పేటటువంటి చదువు అంతా ఎందుకు ఆ ఏయో ప్రయోగాలండి. దేనికి పనికొస్తాయి? ఈ బతుకు తెరుకు పనికొచ్చేటటువంటి నాలెడ్జ్ కాదండి. ఈ రకంగా పక్కదారి పట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మన శాస్త్రాన్ని తీసుకొచ్చి చెప్పుకుంటే ఇది ఎందులో ఉందండి, ఇది ఎవరికి పడద్దండి, ఇది ఎవరికి తెలుస్తుందండి, దీనివల్ల ఇప్పుడు నాకు ప్రయోజనం ఏంటండి అంటున్నాడు. కారణం ఏంటండి? మారిపోయాడు, ఏదో స్వభావంలోకి వెళ్ళిపోడు. అందుకు చేత మా కర్మ ఫలహేతువు మాదే సంకోస్త కర్మని అంటే కర్మ అనేటువంటిది నువ్వు ఎలా చెయ్యాలనేది నీకు ముందు తెలియాలి. తెలియలేదనుకోండి మనం ఎలా చేద్దామో కూడా తెలియదు. ఇంకా పైన నెక్స్ట్ యోగంచ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో శ్రమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కర్మ ఎలా చేయాలన్నాడండి? యోగస్థ కురు కర్మాణి, యోగం వల్ల చేయాలి. కర్మ ఎలా చేయాలండి? కర్మ ఎలా చేయాలో మనకు తెల్లలేదండి. ఎందుకు తెల్లలేదు? మనకు చెప్పలేదు, నేర్పలేదు, స్కూల్లో చెప్పలేదు, మన అమ్మ బాబు చెప్పలేదు, మన పెద్దలు ఎవరు చెప్పలేదు. అదేం అవసరం లేదు. సుఖంగా జీవించాలంటే నువ్వు మోసగించేయడం చేయాలి, ఎలాగైనా చేయాలి అనే విధానంలో వచ్చేయడం వల్ల ఏమైందండి? పక్కదారి పట్టేయడం. పక్కదారి పట్టేయడం వల్ల ఏమైందంటే అతనే నష్టపోయాడు. అతను కూడా నష్టపోవడం వల్ల సమాజం అంతా నష్టపోయింది. వాడు అప్పటితోడు పోతుంది ఏంటంటే ఇప్పుడు దేవుడు గొడవ ఏంటండి? అసలు
ఇతను ఎలా నడాలనేది కూడా తెలుసుకోకూడదా? మాకు మీరు ఎందుకండి మాకు అవసరం లేదని కూడా ఉన్నారండి. మన సభ్యుల్లో పిల్లలో తల్లిలో తెలుసుకోవాలనేటువంటి తపన అందరికీ ఉందండి. ఇక్కడ ఏదో పూజ యజ్ఞమో ఏదైనా మార్చేస్తున్నాము వాళ్ళని. ఏం తెలుసుకుంటున్నారు? వాస్తవం ఏమిటి అసలు? చర్చమేమి రీసెర్చ్ ఎందుకు కొడుతున్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవడేటనో, ఇది ఎందుకు చచ్చిపోతున్నాడో, ఈ సుఖదుఖాలకి కారణం ఏమిటి, ఈ కీలకం అంతా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బాగుపడాలి అనేటువంటిది కూడా ప్రతి వ్యక్తికి అవసరం కాదు. కానీ మరి అవసరం లేనట్టుగా ఎత్తుకుంటున్నాడండి. ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టిస్తే చాలా నేర్చుకుంటున్నాడండి. అలా సరిపోద్దా? ఈ ఫౌండేషన్ లేకుండా ఎలా కుదురుతుంది? అందుకని యోగంత గురు కర్మాన్ని నువ్వు చేసేటండి. గురు అంటే చేయను, కర్మని ఎలా చేయాలండి? యోగం ఎలా చేస్తామో అలా చేయాలి. యోగంత గురు కర్మాన్ని సంఘం త్యక్వ దానం చేయాలి. ఏం పెట్టుకోకూడదండి? సంఘం పెట్టుకోకూడదు. సంఘం అంటే ఏంటండి? అటాచ్మెంట్. నువ్వు శాస్త్రం చెప్పిన విధానం కర్మ చేసుకోవాలంటే శాస్త్రం ఎలా చెప్పిందండి? ఎలా నడుచుకోవాలని చెప్పింది? సాధన ఎలా చేయాలి? గురువుగారు ఎలా సాధన చేయమన్నారండి? అలాగే కర్మ ఎలా చేయాలండి? భార్యతో సంసారం ఎలా చేయాలండి? ధనం ఎలా సంపాదించాలండి? తిండి ఎలా తినాలండి? బట్ట ఎలా కట్టుకోవాలండి? అదంతా కర్మే. మనసును ఎలా ఉంచుకోవాలండి? మనసుతో ఎలా ఆలోచించాలండి? మనం ఎలా మాట్లాడాలండి? ఇదంతా కర్మే. ఇదంతా ఎలా మాట్లాడాలండి? కంట్రోల్ తగ్గి మాట్లాడాలి. అవునండి. మన కండిషన్లో యోగం వల్లే, ఇప్పుడు యోగం వల్లే చేస్తాం. అన్ని ఇంద్రియాలని ఏకాగ్రత చేసి నిదానంగా పెట్టేదే చేస్తాం. మన మాట ఎలా మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నారు. అలాగే వినేది కూడా అలాగే వినాలి. మొత్తం కర్మంతా ఎలా చేయాలండి? మాట్లాడుతున్నాం అనుకోండి, ఆశి చూసి చాలా జాగ్రత్తగా. నీకు ఒక విషయం తెలిసా? అది చాలా నమ్మకం అన్నారు అనుకోండి. మీరు చూడలేదు, నీకు ఎలా తెలిసిందంటే వాళ్ళు కూడా చెప్తారు. ఆడికి ఎలా చెప్పినట్టు ఆ ఊరంతా తెలిసిపోతుంది అనుకోండి. ఆడు నమ్మకం చెప్తుంది. ఆడి నమ్మకం చెప్తో కాదు, ఎవడో చెప్పాడు అనుకోండి, దాన్ని ఊరందరికీ చాటిపోయి ఇష్టం అనుకోండి. అప్పుడు ఏం లేనట్టు మనకి కంట్రోల్ లేదు. మాట్లాడేటటువంటి విషయంలో కానీ, సంకల్పించేటటువంటి విషయంలో కానీ, చేసేటటువంటి పని విషయంలో కానీ యోగస్థ గురు కర్మ సంఘం త్యక్వ ధనంజయ. ఆశి చూసి చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టి నడిచేటప్పుడు ఎలా పెడతాలని అడుగుతామండి? ఎలా పెడతాలని అడిగితే ఏమవుతుంది? కింద పడిపోతాం. అంత జాగ్రత్తగా చూసి నడుతున్నాం. అలాగే జాగ్రత్తగా నడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా పని చేయాలి. అప్పుడు అదేమవుతుందండి? ఎలాంటి కర్మ అవుతుంది? అది యోగం అవుతుంది. ప్రత్యేకంగా మనం పళ్ళు పొద్దుని సాధన చేసిందే యోగం అని చెప్పలేదండి. మరి నువ్వు పొద్దున లేచి నుంచి సాయంత్రం పడుకునేదాకా నువ్వు ఏం మాట్లాడేవో, ఎలా సంకల్పించేవో, ఏం చేసేవో అదంతా యోగంగా మారిపోతుంటాడు. అది యోగం అయిపోతుంది. అని చెప్పి దాని వెనకాల ఎవడున్నాడండి? ఆయన ఉన్నాడండి. అసలు నువ్వేం చేయాలి? సిద్ధి అసిద్ధియో సమోభూత్వ. నీ మీద పెట్టుకోక. ఎందుకని? నువ్వు ఈశ్వరుడి చేతిలో ఒక పరికరాన్ని, ఒక పనిముట్టు అంతే. అంచేత ఆ పనిముట్టు ఆయన ఇచ్చాడు. దాన్ని నువ్వు మంచి మార్గంలో ఉపయోగించమని చెప్పాడు. దాన్ని ఎలా ఉపయోగించమని చెప్పాడు, అలా ఉపయోగించుకుంటూ వెళ్ళిపో. దాని వల్ల వచ్చేటటువంటి లాభాలని నష్టాలని వేరే చెప్తే దాన్ని ఏమంటారంటే సంఘం అంటారు. సంఘం తక్కువ. చిత్తి అసిద్ధియో చిత్తించడం